శనార్థి జై మండల్ మండల్ టీవీకి స్వాగతం. మనతో డాక్టర్ జమ్ము రవి, సైంటిస్ట్, భారత అణువిద్యుత్ విభాగం, ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. కల్పక్కం తమిళనాడులో ఉంది. డాక్టర్ జమ్ము రవి ఆలేరు పక్కన తన సొంత ఊరు. ఒక చిన్న కుటుంబంలో పల్లెటూరులో పుట్టి ప్రకృతిని, సమాజాన్ని అధ్యయనం చేసింది. దాంతోపాటు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి దాంట్లో పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న క్రమంలో తనకు సైంటిస్ట్గా కల్పక్కం ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. సుమారుగా ఇప్పుడు 8-10 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏటా జనవరి 4 నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. ఇది ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంటాయి. దానికి భారత ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చేసి దాన్ని ప్రారంభిస్తారు. ఇది ఆనవాయితీ. ఈసారి హైదరాబాద్లో జరగనున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము జనవరి 4 నాడు ఈసారి హైదరాబాద్లో జరగనున్నది. ఈ నేపథ్యంలో డాక్టర్ జమ్ము రవి సైంటిస్ట్ని మనం ఇంటర్వ్యూ చేద్దాము. ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆవిష్కరణలు గురించి వివరంగా చెప్తాడు. జమ్ము రవి, స్వాగతం. డాక్టర్ జమ్ము రవి గారు, జనవరి 4 నాడు జరిగేటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో, సైన్స్ కాంగ్రెస్లో ఈ పర్స్పెక్టివ్స్ని, అంటే ప్రజా దృక్కోణం నుంచి ప్రజల్లో జ్ఞానం ఉంది, ప్రకృతిలో జ్ఞానం ఉంది. ఇది పరిశోధన అనేది సార్వజనీనం, ఎవరైనా చేస్తారు. మానవ మనుగడ కోసం కాకుండా మానవ జీవన ఉన్నతి కోసం సాగే ఈ పరిశోధనలో ఈ నూతన దృక్పథాలని, ప్రజా కోణంలోంచి చెప్పేటువంటి విషయాల్ని రేపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్కి మీరేమన్నా ఒక పేపర్ లాంటిది ప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మేము మా కాన్ఫరెన్స్, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన కాన్ఫరెన్సెస్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సైన్స్ పట్ల అవగాహన పెంచడము, సైన్స్ కాంగ్రెస్ని ప్రమోట్ చేయడము ఈ దీంట్లో ఉంటుంది. డైరెక్ట్గా లేకపోయినా అన్ని డిపార్ట్మెంట్లో సైన్స్కి సంబంధించినటువంటి అన్ని శాస్త్రీయ పరిశోధనలు, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ పాల్గొంటారు. యూనివర్సిటీ రీసెర్చర్ అయినా అకాడమిక్ పర్పస్ కోసమే, ఒక పిహెచ్డి కోసమే నువ్వు రీసెర్చ్ చేస్తుండవచ్చు, ఒక రీసెర్చ్ గ్రాంట్ కోసం నువ్వు చేస్తుండవచ్చు. కానీ నువ్వు స్టార్ట్ చేసిన క్రమం ఏదైనా సరే, ఒక రీసెర్చర్కి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఆర్ రీసెర్చ్ కమ్యూనిటీ ఆలోచించాల్సింది ఏంటి అంటే, మన పరిశోధన అనేది యూస్ఫుల్గా ఉండాలా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. అలా లేకుండా నాకు ఊరికే పబ్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, ఈ అంతర్జాతీయంగా ఉండేటువంటి జర్నల్స్ మ్యానిపులేట్ చేస్తున్నాయి ఒక రకంగా. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో తీసుకుంటే ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ని, యూస్ఫుల్ రిజల్ట్ని యాజ్ సచ్ డేటా పబ్లిష్ చేస్తే, పంపిస్తే జర్నల్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. దే వాంటెడ్ సమ్ మాడ్యులేషన్స్, దే వాంట్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థియరిటికల్ ఆస్పెక్ట్స్. ఎందుకు అంటే దే ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ప్రమోటింగ్ అస్ టు పర్చేస్ దోస్ సాఫ్ట్వేర్స్. వాళ్ళ కమర్షియల్ యాంగిల్ కూడా ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వాళ్ళు డెవలప్ చేసినటువంటి మాడ్యులేటెడ్ సిమ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ, అసలు పర్పస్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియంటేషన్ నుంచి జస్ట్ ఆర్టిఫిషియల్గా ఏదో ఒక ఫ్యాంటసీ ఈక్వేషన్స్ రాయడం, దానికి ఒక ఇల్యూస్ట్రేషన్ చేయడం, ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేయడం, వీటన్నిటి నుంచి జస్ట్ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ ట్రాప్స్. యాక్చువల్ పర్పస్ ఏంటి? రీసెర్చ్ అంటే ఉన్నదాన్ని ఆవిష్కరించాలా, ప్రకృతిని ఉన్న దాన్ని అర్థం చేసుకోవాలా, యాజ్ సచ్ స్ట్రక్చర్ని ఎలిసిడేట్ చేయాలి. థియరీ, కాన్సెప్ట్, ఇల్యూషన్స్, వాట్ ఎవర్ మేబీ, థియరీ ప్రపోజ్ చేయడం రాంగ్ కాదు, బట్ థియరీ ఈజ్ జస్ట్ ఆల్వేస్ ప్రిడిక్ట్స్. ప్రిడిక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ డిసైడ్స్ ఈజ్ యువర్ ఎక్స్పెరిమెంట్. మనము
ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చిందనే ఎక్కువ విశ్వాసం ఉంచారు తప్ప థియరిటికల్ క్యాలిక్యులేషన్స్కి వెయిటేజ్ కొంచెం తగ్గించుకొని నేమ్ సేక్ పబ్లికేషన్ చేయకుండా, నెంబర్ సేక్ పబ్లికేషన్స్ కాకుండా జెన్యూనిటీ, ఒరిజినాలిటీ, యూటిలిటీ ఆ యాంగిల్లో ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సైన్స్ కాంగ్రెస్ ఆల్సో సీనియర్ సైంటిస్టులు వస్తున్నారు కాబట్టి అటువంటి కాన్ఫరెన్స్లో రీసెర్చర్స్కి ఓరియంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ రవి, మా మండల్ టీవీ ఈ దృక్పథంతో ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నది, దీన్ని ప్రచారంలో పెడుతుంది. అలాగే మా సజెషన్ ఏంటంటే మీరు కూడా అప్పటి వరకు ఒక హిందూ లాంటి న్యూస్ పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి ఒక నేషనల్ న్యూస్ పేపర్లలో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మీరు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తే ఈ వాదం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఓకే, అది మీరు కృషి చేయండి. ఇంకా చివరగా ఏంటంటే భావితరాలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏ విధంగా? నన్ను అడిగితే నేను చెప్పే ప్రతి విద్యార్థికి కానీ, ప్రతి వ్యక్తికి కానీ, సమాజంలో ఏ పని చేసుకునే వ్యక్తికైనా నేను చెప్పాల్సిన ఒక శాస్త్రవేత్తగా చెప్పదలుచుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే దేన్నైనా గుడ్డిగా నమ్మకండి. ప్రతిదాన్ని ఆలోచించి, తర్కించి, దాని కారణాలను వెతికి అది కరెక్ట్ అనిపిస్తేనే ఆచరించండి. తప్పు అనిపిస్తే ప్రశ్నించండి, వదిలేయండి. ఇక్కడ ప్రతిదాన్ని గుడ్డిగా ఆచరించడం తప్పు, ప్రతిదాన్ని గుడ్డిగా తిరస్కరించడము తప్పు. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ప్రతి వాళ్ళు మనం ఆలోచించాలి. విద్యార్థి దశలోనే పిల్లలకు చెప్పేటప్పుడు ఒక తల్లిదండ్రులుగా మన మీద చాలా బాధ్యత ఉంది. ఊరికే వాళ్ళని ఇది మంచిది, నువ్వు ఇది చెయ్యు, అది చెడ్డది, అది చెయ్యకు అలా చెప్పకుండా దాంట్లో ఉన్న కారణాలని వాళ్ళు ఆలోచించే విధంగా, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసే విధంగా, వాళ్ళలో ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించే విధంగా తల్లిదండ్రుల అలవాట్లు ఉండాలి. ఒక ఆచారం వెనుక ఉన్న, సాంప్రదాయం వెనుక ఉన్న నిజాలేంటి, వాస్తవాలేంటి వాళ్ళు ప్రశ్నించగలగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గరికి వెళ్తున్నాము, ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము, అది దాన్ని అడగకూడదు నాన్న, అది తప్పు నాన్న అని చెప్పకండి. దయచేసి తల్లిదండ్రులందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు మంచి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే దే ఆర్ న్యాచురల్గా కరప్టెడ్ కాని మైండ్తో ఉన్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అడుగుతారు, నీళ్ళు పైన వర్షం వచ్చేప్పుడు పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ పైన ఎక్కడున్నాయి అని అడిగితే దయచేసి వాటర్ దేవుడు పంపిస్తాడని, లేకపోతే అభూత కల్పనలు, మనకు తెలియని వాటిని వాళ్ళలో మిస్కాన్సెప్ట్ చేసి దేవుడు ఉన్నాడని అవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆలోచించే స్వభావాన్ని కోల్పోతారు, ఇంకా అక్కడితో ఆపేస్తారు. ప్రశ్నను ఎవరైనా పిల్లలు పదే పదే ప్రశ్నలతో విసిగిపోకండి. అవి ప్రశ్నలు కావు, వాళ్ళ ఆలోచనల పునాదులు, రేపటి ఆవిష్కరణలకు అవే నాంది. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, వాటిని ఇంకా ఎంకరేజ్ చేయండి. మీకు తెలియదు అనుకోండి, ఇలా జరిగి ఉండొచ్చు నాన్న, అది జరిగి ఉండొచ్చు. మనకు తెలియనప్పుడు ఏం చెప్పాలి, నువ్వు పెద్ద అయిన తర్వాత వీటి గురించి బాగా ఆలోచించు అని చెప్పొచ్చు. నువ్వే అధ్యయనం చెయ్యి, ఇది మంచిది, ఇది మానవాళికి ఉపయోగపడుతుంది అని చెప్పండి తప్ప అట్లాంటి అడుగుతారా అని చెప్పేసి వాళ్ళని భయంతోనో, లేకపోతే ఒక ఆచారం ముసుగులోనో, ఒక మత సాంప్రదాయం ముసుగులోనో గుడ్డిగా వాళ్ళని భయపెట్టకండి. భయం ఉన్న దగ్గర సృజనాత్మకత. డాక్టర్ రవి గారు, ఇవాళ ఏమవుతుందంటే నూతన విద్యా విధానం అనే పేరిట ప్రభుత్వాలు ఒక రాజకీయ దురుద్దేశంతో పాఠ్యాంశాలనే మార్చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చెప్పారు, గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా తిరస్కరించకండి, మీరు శోధించండి, పరిశోధించండి, ఆలోచించండి, అధ్యయనం చేయండి అని చెప్తున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు. కానీ ఇవాళ ప్రభుత్వాలే తమ ఐడియాలజీని ప్రమోట్ చేయడం కోసము నూతన విద్యా విధానం పేరిట సిలబస్లోనే మార్పులు తీసుకొచ్చి ఒక మూర్ఖపు ఆలోచనల్ని, మూఢనమ్మకాలని ఈ విధంగా సిలబస్లో పెట్టి చెప్పమంటే టీచర్లు కూడా చాలామంది అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చాలా టీచర్ యూనియన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నాయి, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? కనుక ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సూచన, సలహాలు ఏంటి? ప్రభుత్వాలకైనా, సమాజానికైనా, పిల్లలకైనా, ఉపాధ్యాయులకైనా చెప్పేది ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే విధానాన్ని మనం చంపేశామనుకోండి, మన దేశం, మన పిల్లలని, మన సమాజాన్ని వెనకబడేసినట్టే. వెస్టర్న్స్ ఫ్రీగా ఆలోచించారు, ఇతర కంట్రీల వాళ్ళు వేగంగా ఆలోచిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి? ఆలోచించగలుగుతారు. రేపన్న రోజు మన భవిష్యత్తే ప్రశ్నార్థకం కాబోతుంది అలా కనుక జరిగితే. కాబట్టి ప్రతి పాఠ్యాంశంలోనూ ప్రశ్నలు రేకెత్తించే విధంగా, కొత్త ఆలోచనలు సృష్టించే విధంగా ఆ సిలబస్ను డిజైన్ చేయాలి.
నూతన విద్యా విధానమైనా ఏ విద్యా విధానమైనా ప్రతి పాఠ్యాంశంలోనూ సామాజిక శాస్త్రానికి, ఆ మాటకు వస్తే ఏ శాస్త్రానికైనా వాస్తవికతను ప్రతిబింబించే విధంగా వ్యక్తిత్వం వికసించే విధంగా ఉండాలి తప్ప ఊరికే జస్ట్ నేమ్ సేక్ చదవడం రాయడం మాత్రమే ఎడ్యుకేటెడ్ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లిటరసీ. మనకు చదవడం రాయడం వచ్చిన ప్రతి వాళ్ళు విజ్ఞానవంతులు కారు. చదవడం రాయడం రానంత మాత్రాన ఎంతో ఉన్నత ఆలోచనలు ఉన్న వాళ్ళు విజ్ఞానవంతులు కాకుండా పోరు. మనం చేయాల్సింది ఏంటంటే చదువుని ప్లస్ విజ్ఞానాన్ని కలపగలగాలి. ఎందుకు అంటే చదువు లేని విజ్ఞానము భవిష్యత్ తరానికి చేరదు, అది వక్రీకరించబడుతుంది, హైజాక్ చేయబడుతుంది. కాబట్టి మన జ్ఞానము, జ్ఞాన సంపద భవిష్యత్ తరానికి ఉపయోగకరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు చదువు అనేది కంపల్సరీ. కాబట్టి చదువుకునే ప్రతి విద్యార్థిలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా, లెక్చరర్స్ అయినా, ప్రభుత్వమైనా ప్రతి దగ్గర, ప్రతి చర్చలో ఎక్కడ జరిగినా సరే, ఈవెన్ పెళ్ళి పేరెంటాలకు వెళ్ళినా సరే, ఆటలు పాటల గురించి ఎలాగైతే, సినిమాల గురించి ఎలాగైతే, క్రికెట్ గురించి ఎలాగైతే విద్యార్థులలో చర్చకు వస్తున్నాయో, రాజకీయాలు ఏదైతే చర్చకు వస్తున్నాయో, అలాగే నూతన ఆవిష్కరణలు, విభిన్నమైనటువంటి ప్రశ్నలు, రకరకాలైనటువంటి ప్రశ్నలని మనము ప్రమోట్ చేయాలి. ఆ రోజే అన్నిటికీ, అన్ని సమస్యలకు పరిష్కారం. ఒక్కొక్క రకమైనటువంటి వాటిని చూస్తాం. మీరు చూసుంటారు ఎక్కడ కూడా ఇది ఎందుకు జరుగుతుంది, ఆ సోలార్ సిస్టమ్ ఎలా ఎందుకు ఉంది, భూగర్భం నుంచి వాటర్ ఎలా వస్తుంది, బోర్ వేసేటప్పుడు ఒక అతను వాటర్ చూపిస్తుంటాడు, దాంట్లో శాస్త్రీయత ఏంటి, వీటిపైన మనం చర్చలు చూడము. వాటిని చర్చకు ఇష్టపడని కొన్ని లబ్ధిద్వారాల వర్గాలు ఉండవచ్చు, కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. ప్రతిదాన్ని చర్చలో పెట్టాలి. మంచిదైతే ఎవరు చెప్పినా ఆచరించండి. అది వాస్తవం కాదు అనుకున్నప్పుడు ఎంత మంచి వాళ్ళు చెప్పినా సరే తిరస్కరించండి. వాస్తవమా కాదా అదే ఇంపార్టెంట్. అది ఎవరు చెప్పాలి అంటే, ఇది వాస్తవం అని ఎవరో చెప్తే వాస్తవం నమ్మకండి. మీ స్వయంగా మీకు మీరుగా పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి, నిర్ధారించుకున్న తర్వాతనే ఏ నమ్మకానికైనా రండి. అటువంటి స్వతంత్ర ఆలోచనలనే పిల్లలలోనూ క్రియేట్ చేయండి. వాళ్ళ ముందు గుడ్డిగా ఆచారాలని పాటించకండి, అటువంటి మాటలు మాట్లాడకండి. వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని చంపడం అంటే రేపు మన దేశ భవిష్యత్తుని చంపడమే. థ్యాంక్ యూ డాక్టర్ రవి గారు. డాక్టర్ జమ్ము రవి ఇందిరాగాంధీ అణు విద్యుత్ కేంద్రంలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ, పిహెచ్డి చేసి కొన్నాళ్ళు విశ్వవిద్యాలయంలో బోధించి ఆ తర్వాత ప్రాక్టికల్గా రీసెర్చ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. ఆయన అనుభవాల్ని, ఆలోచనల్ని మండల్ టీవీతో పంచుకున్నారు. మండల్ టీవీ మరెన్నో సాక్ష్య రూపంతో కథనాలను అందిస్తుంది. చూస్తూనే ఉండండి మండల్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.